హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం కాలీఫ్లవర్ పొటాటో కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేస్తే కాలీఫ్లవర్ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ అయినా తక్కువనే వేసాము. ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకుందాం. కాలీఫ్లవర్ని కూడా బాగా వాష్ చేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసేసి వాష్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు అయితే వేసాము. బాగా కలుపుకోవాలి ఒకసారి. ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా మీడియంగా వేసాము. 2 స్పూన్స్ వేసాము అంతే. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీలో మనం వాటర్ వేయకపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది పొటాటోస్, బిగ్ సైజ్ పొటాటోస్ 2 తీసుకున్నాము. సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. వాటర్లకి తీసేసి వేసేస్తున్నాము. ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించాలి. వాటర్ వేయం కాబట్టి మనం మూత పెడుతూ ఉడికించేస్తే మనకి వాటర్ వేయాల్సిన పని లేకుండా ఉడికిపోతుంది. మరియు చిన్నగా కట్ చేస్తాం కాబట్టి ఈజీగా ఉడుకుతుందండి పొటాటో అనేది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే కూడా మనకి ఈజీగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. 1/2 స్పూనే వేసాము. ఇంకొంచెం సాల్ట్ తర్వాత వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత మనం కాలీఫ్లవర్ని కూడా వేసేస్తున్నాము. కావాలంటే ఇందులో బఠానా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు అండి, పచ్చి బఠానా. ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇలాగే కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసాము. మరి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కారం కూడా వేసేసి మొత్తం ఉప్పు కారం బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. సాల్ట్ మరి తక్కువ అనిపిస్తే మరి కొంచెం సాల్ట్ వేసేసి మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. అన్ని పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా పెట్టి మూత పెట్టి 5-10 నిమిషాల తర్వాత మనకి హాఫ్ అయితే బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ 3 టమాటాలు కూడా వేసేసి మరి మూత పెట్టి ఉడికిస్తే మనకి టమాటాతోని గ్రేవీ లాగా వచ్చేస్తుందండి. మనకు కొంచెం పొటాటో అయితే ఉడికిపోయింది. కాలీఫ్లవర్ కూడా కొంచెం ఉడికితే సరిపోతుందండి. కొంచెం కొబ్బరి పొడి వేసాము చివరగా. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.